మనం ఇప్పుడు బ్రదర్ ప్రింటర్ని ఆపరేట్ ఎలా చేసుకోవాలి, వైఫై ఎలా కనెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు మీకు నేర్పిస్తాను. ఫస్ట్ ఈ ప్లగ్ని ఈ స్లాట్లోకి ఇన్సర్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ పవర్ ఆన్ చేసుకొని ఇక్కడ పవర్ ఆన్ బటన్ చేసుకుంటే ఈ వైఫై సింబల్ ఆన్ అవుతుంది. ఇక్కడ చూడండి ఈ ఫీట్ అని ఉంది, కాసేపు ఆగాలి. ఇప్పుడు ఆన్ అయిపోయింది బ్రదర్ ప్రింటర్. ఇది DCP-1616NW ప్రింటర్. ఇప్పుడు మనం వైఫై సెటప్ చేసుకోవాలంటే ఫస్ట్ మెనూలోకి పోవాలి. నెక్స్ట్ జనరల్లో నుంచి 4th వన్ నెట్వర్క్లోకి పోవాలి. నెట్వర్క్లోకి ఓకే నొక్కుకోవాలి. నెక్స్ట్ వ్లాన్ వచ్చేంత వరకు కింద -పాయింట్ నొక్కాలి. వ్లాన్కి సెకండ్ ఉంటుంది, అక్కడ ప్రెస్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ సెటప్ విజార్డ్లోకి ఓపెన్ చేసుకోవాలి, ఎనేబుల్ చేసుకోవాలి. కాసేపు ఉండాలి, సర్చింగ్ SSID చేసుకుంటుంది ప్రింటర్. ఎయిర్ ఫైబర్ మన దగ్గర ఉంది. ఎయిర్ ఫైబర్ AHPH2H ఉంది. ఇక్కడ చూసుకుంటే మనం ఎయిర్ ఫైబర్ పక్కనే పెట్టుకున్నాం. ఇప్పుడు మనం ఓకే నొక్కుకోవాలి. నెట్వర్క్ కీ అడుగుతుంది. మనకు ఎయిర్ ఫైబర్ బ్యాక్ ఇస్తారు. 1 minute. ప్లస్ బటన్ నొక్కుంటే ఇక్కడ మనకు డిజిట్స్ మారుతాయి. మనం ఈ దగ్గర పెట్టుకోవాలి. నెక్స్ట్ ఓకే నొక్కుకోవాలి. మనం పాస్వర్డ్ కొట్టేసాం. ఇప్పుడు నెక్స్ట్ ఓకే నొక్కుంటే ఇలా వస్తుంది. సెలెక్ట్ అంటే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ప్లస్ ఉంటే ఓకే అవుతుంది, మైనస్ నొక్కితే నో క్యాన్సిల్ అయిపోతుంది. ఆర్ ఓకే నొక్కుకోవాలి. ఎస్ నొక్కేద్దాం. కనెక్టింగ్ వ్లాన్ అని పడిపోతుంది. ఇక్కడ లైట్ బ్లింక్ అవుతుంది. ఇక్కడ లైట్ బ్లింక్ అవుతుంది కదా, కనెక్ట్ అయిపోయింది. కనెక్టెడ్ ప్రింటర్ అని వచ్చేస్తుంది. మనకు సౌండ్ వినపడుతుందా? మనం ఇక్కడ పేపర్స్ ఇంటర్ చేసుకోవాలి, ఇన్సర్ట్ చేసుకోవాలి. ఒక పేపర్ మనం ఇన్సర్ట్ చేసుకుందాం. ఒకటే పేపర్ ఇన్సర్ట్ చేసుకొని ఇక్కడ స్టార్ట్ బటన్ నొక్కేసుకుంటే స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ మనకు పేపర్ గ్లోబల్ తీసుకుంటుంది. ఇక్కడ బయటకు వచ్చేస్తుంది. మనకు ఇక్కడ ఇచ్చేసినారు. ఇక్కడ వచ్చేస్తుంది మనకు పాస్వర్డ్ అవంతా. ఎయిర్ ఫైబర్ AHPH2H. ఇక్కడ ఇది పాస్వర్డ్ వచ్చేస్తుంది. ఓకే. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మన మొబైల్ కనెక్ట్ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనం నెక్స్ట్ మన మొబైల్ ఏదైతే ఉందో, సారీ గైస్ మాకు టైం అవుతుంది, అందుకని మేము వీడియో ఆఫ్ చేస్తున్నాం. సో వీఆర్ కంటిన్యూ ఫర్ సెకండ్ పార్ట్. ఓకే, బాయ్.